ఎండల తాకిడికి విద్యార్థులకు ప్రతి వేసవిలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఒంటిపూట బడులు మార్చి 18 నుండి ప్రారంభం కాగా పలాసలో మాత్రం ఓ ప్రైవేట్ స్కూల్ ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ 2 గంటల 30 నిమిషాల వరకు క్లాసులు నిర్వహిస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ చిన్నబడంలో ఉన్న సాయి శిరీష స్కూల్ మాత్రం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే స్కూల్ బస్సులు ట్రిప్స్ కారణంగా జాప్యం జరుగుతుందని నిర్వాహకులు సంబంధం లేని సమాధానాలు చెప్తున్నారు. నడుచుకుని వెళ్తున్న విద్యార్థులను ప్రశ్నిస్తే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల వరకు క్లాసులు జరుగుతున్నాయని చెప్తున్నారు. సింగిల్ సెషన్స్ కదా 12:30కి విడిచిపెట్టాలి అంటే దూరం పిల్లలు ఉంటారండి. అలా లేదండి. ఎన్ని గంటలకు స్కూల్ స్టార్ట్ అవుతుందమ్మా? 8 కదా. నిబంధనలు తొంగలోనికి తొక్కుతున్న స్కూల్ గురించి మండల ఎంఈఓ శ్రీనివాసరావుని మీడియా వివరణ అడగ్గా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ తెలియజేయటమైందని, అయినా సదరు స్కూల్ ని విజిట్ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక్కడ మండల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్నాను. నా పరిధిలో అటు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా చూసుకున్నట్లయితే ఒక 120 వరకు ఉన్నాయి. అందులో ప్రైవేట్ స్కూల్ 25 ఉన్నాయి. ఈ రోజు ఏంటంటే అటు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా ఈ ప్రభుత్వ నిబంధనల అనుసారము ఈ వేసవి పూట వేసవి సెలవులు రాకముందు ఈ వేసవి కాలంలో మనం ఏదైతే ఒంటిపూట బడులు నిర్వహించమని ప్రభుత్వం చెప్పిందో ఆ ఒంటిపూట బడులు ఏంటంటే మార్నింగ్ 7:50 నుంచి మధ్యాహ్నము 12:30 వరకు రన్ చేయాలి. 7:50కే పిల్లలు వెళ్ళినట్లయితే మనకి ఇన్స్ట్రక్షన్ అవర్స్ 8 నుంచి మనకి 12:30 వరకు ఉంటుంది. 12:30 అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా పిల్లలు భోజనం చేసిన తర్వాత ఇంటికి పంపించాలి. ఎందుకంటే అది మంచి భోజనాల సమయం కాబట్టి, బాగా ఎండగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇక్కడ భోజనాలు పెట్టి పంపించండి అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి. అదే ఆదేశాలని దిగువ స్థాయికి అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకి అటు గవర్నమెంట్ ఇటు ప్రైవేట్ వాళ్ళకి పంపించడం జరిగింది. అయితే ఏదైతే మీరు ఈ సాయి శిరీష స్కూల్లో నిన్న మీ పర్యటనలో భాగంగా వెళ్ళి చూసేటప్పటికి అక్కడ మధ్యాహ్నం 3 వరకు పిల్లలు ఉన్నారు అని మీరు చెప్పడం జరుగుతుంది. అయితే మీ ఎదురుగే కన్సర్న్ ప్రిన్సిపల్ గారితో అదేవిధంగా కరస్పాండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. సార్, మీ నిబంధనలు అయితే మేము పాటిస్తున్నాము, కానీ మాకు చుట్టుపక్కల ఊర్ల నుంచి బస్సుల్లో వచ్చేటువంటి పిల్లలు ఉంటారు. ఆ ఊర్లో ఆ పిల్లల్ని దించడం కొరకు మా బస్సు 2 ట్రిప్పులు తిరుగుతుంది. ఈలోగా ఒక ట్రిప్ పిల్లలు భోజనం చేసి వాళ్ళు దించి వచ్చేలాగా 2వ ట్రిప్ లో పిల్లలు భోజనం చేసి బయలుదేరే సమయానికి మళ్ళీ అటు నుంచి మొదటి విడతలో వెళ్లే బస్సు వచ్చి వెళ్లే సమయానికి కొంచెం 2 ఇలా అవుతుంది. ఆ విధంగా మాకు టైం జరిగింది, కానీ యాక్చువల్ గా ఇన్స్ట్రక్షనల్ అవర్స్ మాత్రం 12:30తోనే క్లోజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఏదేది అయ్యేటప్పటికి ర్యాండమ్ విజిట్ అనేది నేను కూడా ఒకసారి చేయడం జరుగుతుంది. ఇటువంటిది పునరావృతం కాకుండా ఖచ్చితంగా స్ట్రిక్ట్లీగా ఇంప్లిమెంట్ జరిగేటట్టు నేను ప్రయత్నం చేస్తానని మీకు తెలియజేసుకుంటున్నానండి. బస్సులో పిల్లలకి అనేది వాళ్ళు చెప్తున్నారండి, కాకపోతే అక్కడ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్న పిల్లలకు కూడా వాళ్ళు ఆ టైంకి వదలడం జరిగింది. అవి కూడా మేము వీడియో రికార్డింగ్ చేయడం జరిగింది సార్. ఇప్పుడు దాన్ని కూడా అడగడం జరిగింది. నేను అడగలేదు, వాళ్లే చెప్తున్నారు. పిల్లలు ఏంటంటే భోజనంతో క్యారేజ్ తో పాటు పిల్లల్ని పంపించేస్తారు. 12:30కి స్కూల్ విడిచిపెట్టిన తర్వాత పిల్లలు భోజనం చేసి బయలుదేరేటప్పటికి 1 గంట 1:30 అవుతుంది. ఆ విధంగానే తప్ప మేము ఇన్స్ట్రక్షన్స్ అవర్స్ అయితే పెట్టట్లేదని చెప్పడం జరిగింది. ఏదైతేటప్పటికి ఇక్కడ చెప్పింది కాకుండా నేనే లైవ్లీగా వెళ్ళి విజిట్ చేసి నేను మరొకసారి దాని మీద దర్యాప్తు చేస్తాను. చేసిన తర్వాత ఇక ముందు అటువంటివి జరగకుండా ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా జరగకుండా చూసేటటువంటి చర్యలు తీసుకుంటానని ఇందువలన మీ ఎంతమందికి తెలియజేస్తున్నాను సార్.